స్వామి ఈ సంవత్సరం ధనస్సు రాశి ఏ విధంగా ఉంటుందని చెప్పి అడగడం జరిగింది. వారి కొరకై ఈ యొక్క T24 భక్తి ఛానల్లో చెప్పడం జరుగుతుంది. మరి ఆదాయం 5, వ్యయం 5, గౌరవం 1, అవమానం 5. ఈ రాశి వాళ్లకు ఎంత సంపాదిస్తారో అంతే ఖర్చు ఉంది. గౌరవం 1 ఉంటే అవమానం 5 ఉంది. లేనిపోయిన అనుగుణంగా తల మీద వచ్చి కూర్చునే అవకాశం ఉంటుంది. ఏ దాంట్లో తల దూర్చకుండా నిదానంగా ఉండడం చాలా మంచిది. మరి ఈ రాశి వాళ్ళకు శుభాశ మిశ్ర ఫలితాలు ఉంటాయి. అన్ని రంగుల వారికి సాధన ఫలితాలు ఉంటాయి. అనుకోని ఆటంకాలు, కార్య ఆలస్యం ఉండినను తలపెట్టిన పనులు సఫలమవుతాయి. ఎంత కష్టం వచ్చినా కానీ మీరు పట్టుకున్న పనిని మాత్రం వదలకుండా ముందుకు సాగి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా సాధించే అవకాశము ధనస్సు రాశి వారికి తప్పకుండా ఉంటుంది. ధనస్సు అంటే బాణం, గురి పెట్టారు అంటే వదలకుండా మీరు తప్పకుండా సాధిస్తారు. ప్రయత్నం చేయండి. స్నేహితుల విషయాలందు మరియు బంధు వ్యవహారం సాధ్యమైనంత వరకు తల దూర్చకుంటే చాలా మంచిది. మరి ఆర్థిక విషయాలందు తొందరపాటు పనికిరాదు. అర్ధాష్టమ శని ఆరంభమైన తత్ ప్రభావము మిమ్ములను బాధించదు. ఆ యొక్క అర్ధాష్టమ శని ప్రారంభమైనప్పుడు కూడా మీకు ఎలాంటి ఇబ్బంది పెట్టడు శని మహాత్ముడు. సంబంధం లేని విషయాలందు సంబంధ వ్యక్తుల ద్వారా అనేక సమస్యలు ఎదుర్కొను సందర్భం ఉండగలవు. ముందే చెప్పుకున్నాం మనము. ఎలాంటి దాంట్లో తల దూర్చకండి, తూరిస్తే మీకు ఇబ్బంది. మరి అదేవిధంగా ఆ యొక్క ఆర్థిక లావాదేవీలందు అంత నిష్ఠూరం ఉన్న అతి నిష్ఠూరమే మేలు. ఎవరైనా వచ్చి అప్పు అడిగినా ఇవ్వరాదు, మీరు అప్పు తీసుకోరాదు.